హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతిరోజు మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను చాలా సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. మన టైం మనీ కూడా సేవ్ అవుతుంది, అలాగే కిచెన్ కూడా మెరిసిపోతుంది. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. జనరల్గా మనలో చాలా మంది నైట్ టైం కొమ్ము శనగలు కానీ లేదంటే ఇలా వేరుశనగ కానీ నానబెట్టాలనుకునేటప్పుడు ముందు రోజు నైట్ గుర్తుగా మనమైతే నానబెట్టి వెళ్ళుకొని ఉంటుంది కదా. ఒకవేళ మనం నానబెట్టుకోకుండా మర్చిపోయామంటే నెక్స్ట్ డే మనం ఏదైనా ప్రసాదం పెట్టాలనుకున్నా లేదంటే వంట చేయాలనుకున్న కూడాను అస్సలు అవ్వదు. ఎందువల్లంటే మినిమం 5 నుంచి 6 గంటల పాటు కూడా వీటిని నానబెడితేనే మనకు అవుతుంది. అలా కాకుండా కేవలం 20 నిమిషాల్లోనే రాత్రంతా నానబెడితే ఎలా అయితే నానుతాయో అదే విధంగా చేసేస్తే సరిపోతుంది కదా. సో ఎప్పుడైనా కూడా మీరు కూడా ఇలా నానబెట్టడం మర్చిపోయి అనుకున్నారనుకోండి, అప్పుడు ఇలా ఒక హాట్ బాక్స్ని తీసుకొని ఇందులో మీరు నానబెట్టవలసినవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా వేసేసుకొని వేడి నీళ్ళని బాగా మరిగించండి. వేడి నీళ్ళు ఎంత బాగా మరిగితే మనకి అంత తొందరగా ఇవి నానిపోతాయి అన్నమాట. ఇలా వేడి నీళ్ళు పోసేసుకొని ఆవిరి అనేది పోకుండా జస్ట్ మీరు 20 నుంచి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేశారనుకోండి, నైట్ అంతా నానబెడితే ఎలా అయితే నానిపోయి నార్మల్ స్టేజ్లోకి వచ్చేస్తాయో అదే విధంగా నానిపోతాయండి. వీటిని తీసుకుని వెళ్ళి నార్మల్గా మీరు కుక్కర్లో పెట్టుకొని 5-6 విజిల్లు పెట్టి కుక్ చేసుకున్నారనుకోండి, చక్కగా మీరు నైట్ అంతా నానబెట్టుకొని ఏ విధంగా అయితే కుక్ చేసుకుంటారో అదే విధంగా రెడీ అయిపోతాయి అనమాట. దీనికోసం మనం టెన్షన్ పడి ప్రసాదం లేట్ చేయవలసిన అవసరం లేదు, కర్రీస్ అనేవి లేట్ చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు టైం సేవ్ చేసుకొని వంట చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. వర్షాకాలం రానే వచ్చేసింది. అసలు మనం బాత్రూంలోకి పోయినా బెడ్రూమ్లోకి పోయినా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. ఇలా మన బాత్రూమ్ అనేది ఎప్పుడు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇంట్లోనే ఈజీగా ఫ్రెష్నర్ ఎలా తయారు చేసుకుందామా. ఏమీ లేదు, ఇటువంటి చిన్న చిన్న పాన్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు ఉంటే తీసుకొని ఒక ఫోర్క్ స్పూన్ ఈ విధంగా చక్కగా వేడి చేసేసుకొని స్టవ్ పైన మనం తీసుకున్న డబ్బాకి ఇలా చుట్టూ కూడా వీలైన మట్టుగా హోల్స్ అనేవి పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇందులో జస్ట్ ఒక రెండు స్పూన్ల వరకు కూడా రాళ్ళ ఉప్పును వేసేసుకొని, అలాగే ఈ టైంలో మనకి అబ్జర్వ్ చేయండి, ఎక్కువగా దోమలు అనేవి తిరుగుతూ ఉంటాయి ఇంట్లోని. దోమలు కూడా తిరగకుండా కొంచెం లవంగాలు కూడా వేసేసుకొని మంచి ఫ్రేగ్రెన్స్ అనేది రావడం కోసం నేను ఇక్కడైతే కొంచెం కంఫర్ట్ లిక్విడ్ అంటే సాఫ్ట్ టచ్ని వేస్తున్నానండి. మీరు కావాలనుకున్నట్లయితే కొంచెం ఏదైనా మంచి స్మెల్ వచ్చే ఏదైనా కూడా వేసుకోవచ్చు అనమాట, షాంపూ లాంటివి. వీటిని తీసుకుని వెళ్ళి బాత్రూంలో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో పెట్టామంటే మంచి వాసన కూడా వస్తుంది. ఖచ్చితంగా ఈ రూమ్ ఫ్రెషనర్ని ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ అనేది తెలుసుకుందాము. జనరల్గా ప్రతి ఒక్కరం కూడా రెగ్యులర్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదండి. మనలో చాలా మందికి డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఎందువల్లంటే ఎక్కువగా ఫోన్ చూడడం వల్ల, నిద్ర అనేది లేకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. వీటిని 2-3 రోజుల్లోనే న్యాచురల్గా ఎలా తొలగించుకోవాలనేది తెలుసుకుందాం. ఇలా గరుగగా ఉండే ప్లేస్లో కొంచెం మిల్క్ని వేసుకొని ఒక బాదం పప్పును తీసుకొని ఈ విధంగా మిశ్రమం తయారు చేసుకొని మనకి ఎక్కడెక్కడైతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసామంటే 2-3 రోజులు నైట్ టైము డార్క్ సర్కిల్స్ అనేవి చాలా ఈజీగా తగ్గిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ డే అయితే తెలుసుకుందాం. మనలో చాలామందికి ఫేస్ మీద ట్యాన్ అనేది ఎక్కువగా చేరిపోతూ ఉంటుంది కదా. అది సీజన్లతో కూడా సంబంధం ఉండదండి. అలానే మనము బ్యూటీ పార్లర్ చుట్టి ఫేషియల్ చేయించుకునే ఏ ట్యాన్ రిమూవ్ లాంటి వాడే పనే లేకుండా ఈజీగా ఎలా ట్యాన్ రిమూవ్ చేసుకోవాలి ఈ వీడియో తెలుసుకుందాం. చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. నేను రెగ్యులర్గా వారానికి 1-2 సార్లు అయినా ఈ ప్యాక్ని ట్రై చేస్తూ ఉంటాను. సో ఏమీ లేదు, జస్ట్ టమాటా ముక్కను తీసుకొని ఇందులో మీకు నచ్చిన ఏదైనా కొంచెం కాఫీ పౌడర్ని వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ షుగర్ను కూడా వేసేసుకొని కొంచెం పసుపును వేసుకొని ఇలా రెండింటిని కూడా అంటే 3 మిశ్రమాలను కూడా ఈ విధంగా వేసుకున్నాం కదా. దీంతోనే మనము వీక్లీ 1 టైం మన ఫేస్ మీద నెక్ మీద కూడా చక్కగా అప్లై చేసామనుకోండి, చాలా బాగా మనకి ఫేస్ మీద ఉన్న ట్యాన్ కానీ పిగ్మెంటేషన్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా క్యూర్ అవుతాయండి. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు, మ్యాన్ ఉమెన్ ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు అండి. న్యాచురల్గానే మనకు రిజల్ట్ కనిపిస్తుంది. ఎవరికైతే ఫేస్ అనేది బ్లాక్గా ఉంటుందో అలాగే పిగ్మెంటేషన్ మొటిమలు అనేవి వచ్చేస్తున్నాయి అనుకుంటారో సింపుల్గా ఈ రెమెడీని ట్రై చేయండి. బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగే పనే లేకుండా మంచి రిజల్ట్ అనేది ఒక్కసారికే చూస్తారనమాట. సో ఈ విధంగా మనం అప్లై చేసిన తర్వాత నేనైతే ఫేస్ వాష్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఎంత మంచి గ్లో అనేది వచ్చింది. ఈ హోమ్ రెమెడీస్తో మీ ఫేస్ అనేది ఎప్పుడు కూడా మంచి గ్లోయింగ్ పిగ్మెంటేషన్ ట్యాన్ అనేది ఏమీ ఉండదు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే తెలుసుకుందాం. జనరల్గా చాలామంది ఇళ్లలో ఇంకా నైట్ అయ్యేసరికి పందికొక్కులు, చుంచెలకులు ఇవన్నీ బొద్దింకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతుంటాము. ఇంకా ఈ వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువైపోతుంటాయి. వీటిని ఇంట్లో నుంచి ఈజీగా ఎలా పంపించాలో అనేది అయితే తెలుసుకుందాం. ఎటువంటి కెమికల్స్ లేకుండా అనమాట. దీనికోసం వీడియోలో చూపిస్తున్న విధంగా 1 టీ స్పూన్ వరకు కూడా గోధుమ పిండిని తీసుకొని ఆ తర్వాత బేకింగ్ సోడా అనేది మనకు మార్కెట్లో దొరుకుతుందండి. మీరు 10 రూపాయలు కొన్నా కూడా చాలా ఎక్కువగానే వస్తుంది. ఇందులోనైతే ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా వేయండి. బేకింగ్ సోడా అనేది బొద్దింకలు కానీ లేదంటే ఎలుకలు కానీ తినడం వల్ల వాటికి అసిడిటీ అనేది ఫామ్ అయిపోతుంది అన్నమాట. ఎందువల్లంటే వాటికి స్టమక్ అప్సెట్ అయిపోతుంది. అందువల్ల ఇందులో మనం బేకింగ్ సోడా అనేది కలిపామన్నమాట. కెమికల్లా పనిచేస్తుంది. కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ
ఈ విధంగా మనము మిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ విధంగా ఏదైనా మీకు నచ్చిన బిస్కెట్ అనేది ఉంటుంది కదా, దాని మీద తీసుకోండి. బిస్కెట్లు అనేవి ఎలుకలు గట్టను ఎక్కువ ఆకర్షితమయ్యి తింటూ ఉంటాయి. అందుకే నేను బిస్కెట్ని యూజ్ చేశానండి. మిగిలిన మిశ్రమాన్ని కూడా ఈ విధంగా మీరు చిన్న చిన్న న్యూస్ పేపర్లో కానీ ఇలా ఒక చిన్న చిన్న పేపర్స్ని కానీ కట్ చేసేసుకొని ఎక్కడెక్కడైతే మీకు నైట్ టైం ఈ ఎలుకలు పందికోకులు ఇవన్నీ తిరుగుతున్నాయి ఆ ప్లేస్లో వీటిని తీసుకొని పెట్టండి. అలాగే ఒకవేళ ఇవి తినకపోతే మార్నింగ్ టైం మనం ఇలా పేపర్స్తో కూడా డస్ట్బిన్లో పడేసుకోవచ్చు. ఒకవేళ ఇవి పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెంపుడు జంతువులు కానీ అస్సలు అందనివ్వకండి. ఇవి ఎలుకలు అనేవి తిని వాటి స్టమక్ అనేవి అప్సెట్ అయిపోయి బయటకు పోయి చనిపోతాయి. ఈ విధంగా మన ఇంట్లో ఉండే ఎలుకలు బొద్దింకల సమస్యలు అనేవి తగ్గిపోతాయి. ఖచ్చితంగా చిన్న ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఏడైతే తెలుసుకుందాం. జనరల్గా ఇంట్లో అందరం ఫేస్ చేసే ప్రాబ్లం అండి. నార్మల్గా ప్రతిరోజు వేసుకుని వైట్ డ్రెస్సెస్ కానీ లేదంటే పిల్లలు స్కూల్కి వేసుకుని వెళ్ళే యూనిఫామ్స్ మీద కానీ మరకలు కానీ లేదంటే ఫుడ్ కర్రీ మరకలు ఏవైనా క్లీన్ చేయాలంటే చాలా కష్టం కదా. వీటిని క్లీన్ చేసి రుద్దే పనే లేకుండా నేను అమెజాన్లోనే లెమీ వాష్ వారేది అయితే కేవలం వైట్ బట్టలను వాష్ చేసుకోవడానికి సర్ఫ్ ఆర్డర్ పెట్టానండి. ఇది మనకి 200 రేంజ్లో వస్తుంది. దీని ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను, కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఏమీ లేదు, జస్ట్ దీన్ని ఒక 1/2 టీ స్పూన్ తీసేసుకొని ఈ విధంగా కొంచెం వాటర్ వేసి నార్మల్గా సర్ఫ్ వేసి ఎలా అయితే వైట్ బట్టలు సాక్స్లు షర్ట్లు ఇలాంటివన్నీ నానబెడతాము, ఇవి కేవలం వైట్ బట్టలకు మాత్రమే పనిచేస్తుంది. మురికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడైతే నేను వాడుతున్నాను. ఒక అరగంట పక్కన పెట్టేసరికి మనకు మురికి అనేది పోయింది, చూసారు కదా. దీన్ని మీరు చక్కగా హ్యాండ్స్తో ఉతుక్కోవచ్చు, లేదంటే వాషింగ్ మిషన్లో కూడా వేసేసుకోవచ్చు అండి. ఆటోమేటిక్గా మనకు మురికి పోతుంది. జస్ట్ ఇలా మనం బ్రష్ పెడితే చాలండి. ఎక్కడైతే మనకి పెన్న మరకలు, ఇంక్ మరకలు, ఫుడ్ కర్రీ మరకలు, ఏ మరకలు అయినా కూడా చాలా ఈజీగా అయితే మనము క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. అంత బాగా పనిచేస్తుంది. ఒకసారి అయితే చూడండి, స్కూల్ యూనిఫామ్ అలాగే షర్ట్ మీద అంటే బనియన్ మీద పడిన పసుపు మరకలు సాక్స్లు ఎంత బాగా క్లీన్ అయిపోయో. ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి, ట్యాగ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ అనేది తెలుసుకుందాం. జనరల్గా ఇంట్లో అందరం ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది. రెగ్యులర్గా వంట చేస్తూ ఉంటాం కదా, స్టవ్ మీద ఏదో ఒకటి పొంగిపోతూ బర్నల్స్ అనేవి ఈ విధంగా దట్టిగా మసి పట్టేస్తూ ఉంటాయి కదా. దీనివల్ల మనకి గిన్నెలు నల్లగా అయిపోతుంటాయి. ఒక్కొక్కసారి గ్యాస్ కూడా ఎర్రమంట అనేది వచ్చేసి వంటది స్లో అయిపోయి ఒక్కొక్కసారి మనము పెట్టిన దానికంటే కూడా గ్యాస్ సిలిండర్ అనేది త్వరగా అయిపోతుంది. మరి ఇన్ని సమస్యలకు చెక్కి పెట్టడానికి మనం బర్నల్స్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. బర్నల్స్ మీరు ఇలా క్లీన్ చేశారంటే గ్యాస్ స్టవ్ రిపేర్ రాదు. అండ్ అలాగే మనకి ఏంటంటే అస్సలు గ్యాస్ అనేది కూడా వృధా అవ్వదు. దీనికోసము వారానికి ఒక్కసారైనా లేదంటే 15 రోజులకు ఒక్కసారైనా వంట ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వారానికి ఒకసారి ట్రై చేయండి. బర్నల్స్ని ఈ విధంగా మీరు బౌల్లో పెట్టుకొని కొంచెం వేడి నీళ్ళని వేసుకోండి, లేదంటే నార్మల్ వాటర్ని వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో మనకి తుప్పు మునుకు పోవడం కోసము కొంచెం నిమ్మరసం అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసేసుకొని పిండి నిమ్మ చెక్కలు నేను అదే విధంగా పడేసానండి. మనకి ఎక్కువగా తుప్పు అనేది పోతుంది దీనివల్ల. ఆ తర్వాత వీటిని ఒక అరగంట 20 నిమిషాలు పక్కన పెట్టేసుకొని చూస్తే మీకు ఆటోమేటిక్గా మసి మురికి అంతా పోతుంది. మీ బర్నల్స్ అనేవి కొత్త వాటిలో వచ్చేయాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా క్లీన్ చేయండి. మురికి మొత్తం పోవాలి, బర్నల్స్ అనేవి కొత్త వాటిలో మెరిసిపోవాలంటే ఏమీ లేదు, జస్ట్ మనం పళ్ళ తోముకొని కోల్గేట్ పేస్ట్ అనేది ఉంటుంది కదండి. కోల్గేట్ పేస్ట్ వల్ల మనం చాలా వస్తువులను క్లీన్ చేసుకోవచ్చండి. చాలా మురికి కూడా చాలా పోతుంది. ఒకసారి చూడండి వీడియోలో మీరేను. సింపుల్గా ఇలా కొంచెం కొంచెము పేస్ట్ అనేది వేసుకొని ఇలా మీరు 15 రోజులకు ఒక్కసారి బర్నల్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేశారనుకోండి, దాని మీద ఉండే మసి అంతా కూడా పోతుందండి. అలాగే బర్నర్స్ లోపల మనకేంటంటే మసి లాంటిది స్టక్ అవుతుంది. ఒక్కొక్కసారి హోల్స్ నుంచి మనకి గ్యాస్ రావాల్సిన దానికంటే కూడా బయటకు పోయి వేస్ట్ అయిపోతుంది. దీనివల్ల కూడా మనకి గ్యాస్ అనేది చాలా వృధాగా పోతుంది. ఎర్రమంట అనేది వచ్చేసి వంట అనేది త్వరగా అవ్వదు. సో ఈ విధంగా మనం క్లీన్ చేసేసాం కదండి. ఒకవేళ మనకి లోన వైపు ఏదైనా స్ట్రక్ అయింది అనుకునేటప్పుడు పుల్లలతో అయితే మనము ప్రాపర్గా క్లీన్ చేయలేము. ఎందువల్లంటే ఆ హోల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. సో ఇలా 2-3 సార్లు క్లీన్ చేసేసిన తర్వాత ట్యాబ్లెట్ తొక్క అంచు అనేది ఈ విధంగా కట్ చేయండి. దీనివల్ల మనకేంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఎటు కావాలంటే అటు బెండ్ చేసుకొని మురికి జిడ్డును కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే పేస్ట్ స్ట్రక్ అయింది చూడండి. ఒకవేళ మీకు జిడ్డు మురికి ఎక్కడ స్ట్రక్ అయినా కూడా ఇలా ఈజీగా మనం ఈ ట్యాబ్లెట్ తొక్కతోటి బెండ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, బర్నర్స్ లోపల ఏ ఉన్న మురికి అంతా పోతుంది, తుప్పు పోతుంది, ఎర్రమంట అనేది తగ్గుతుంది, గ్యాస్ అనేది చాలా ఆదా అవుతుందండి. అసలు గ్యాస్ అనేది మనకు వృధా అనేది ఉండదు. గ్యాస్ బర్నర్స్ని మీరు కొత్తగా వాటిలా చేసుకొని గ్యాస్ రిపేర్ రాకుండా గ్యాస్ అనేది వృధా అవ్వకుండా ఆదా చేసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా వారానికి ఒకసారి బర్నర్స్ని ఇలా క్లీన్ చేసి చూడండి, మీకు రిజల్ట్ తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.